సంపూర్ణమైన జయము సర్వలోక ప్రభువు గనుక సర్వలోక ప్రభువు గనుక నిశ్చయమైన జయము నిశ్చయమైన జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము తన పోలికను నరుని చేసిన తండ్రికి జయము తాను దేశించినది తాను దేశించినది నిష్ఫలము కాని తండ్రికి జయము నిష్ఫలము కాని తండ్రికి జయము సర్వలోక ప్రభువునకు సంపూర్ణమైన జయము. మొదటి తెస్సలోనికైయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు చదువుకుందాం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడునుగాక. మిమ్మును పిలిచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. ప్రార్థించుకుందాం. దయానిధి ప్రేమ స్వరూపుడా, వాక్యమైన మా దేవానికి అనేక వందనాలు తండ్రి. దినమని వాక్యముల నుండి మా అందరితో మాట్లాడనన్నావు గనుక నీకు వందనాలు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు విననుగాక అని సెలవిచ్చిన తండ్రి, నీ స్వరానికి చెవియొగ్గే సమర్పణ మాకు దయచేమో. నీ ఆత్మ సహాయము నీ సంగమునకు నీ బోధకునికి నీవు అనుగ్రహించుము. నీ ఆత్మ ద్వారా మాకు అందించుచున్న దివ్యమైన వాక్య వర్తమానాన్ని మేము విలువగా స్వీకరించి దాన్ని మా జీవిత మేలు కొరకు ఉపయోగించుకోగల ధన్యత దయచేమో. నీ వాక్యమును బట్టి నిరీక్షణ గలవారమై, నీ వాక్యమునందే విశ్వాసము గలవారమై దేవా మేము నిత్యము నీ అందే కనిపెట్టుకుని జీవించగల ధన్యత దయచేయమని మా కొరకు మంచి బోధకుడుగా దిగొచ్చిన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, క్రీస్తు యేసు యొక్క దివ్య దీవెన మనందరి జీవితాలకి ప్రభు అనుగ్రహించును గాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మును పిలిచువాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయును. దేవుని సన్నిధిలో ఉన్న ప్రియ విశ్వాసులారా, చదవబడిన వాక్యములో ప్రధానమైన ఒక దీవెన కనబడుతుంది. ఈరోజు మన ధ్యానాంశం ఇదే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనము ధ్యానించుకోబోయే ఒక మాట ఏమిటంటే, దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఈ ప్రార్థన చాలా గొప్పది. ఇది దీవెన మాత్రమే కాదు, ఇది ప్రార్థన కూడాను. ఈ ప్రార్థనలో
చాలా ప్రాముఖ్యమైన ఒక సంగతి కనబడుతుంది. ఏమిటంటే సంపూర్ణముగా పరిశుద్ధపరచుట. సంపూర్ణముగా పరిశుద్ధపరచబడుట. ఇది గమనించండి. మన జీవితంలో ఈరోజు మనల్ని మనము అద్దములో చూసుకుంటే ఎంత మాత్రమో ఆ మాటకు మనం సరిపోము అని అనిపిస్తుంది కదా. మనం సంపూర్ణముగా పరిశుద్ధులమో కామో. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంతవరకు అది జరగలేదనేది సత్యం. మనము పూర్తిగా పరిశుద్ధులము కాము, పవిత్రులము కాము. దేవుని బిడ్డలారా, మనలో చాలామంది కూడా దాదాపు దగ్గరలో కూడా లేరు అనిపిస్తుంది. ఈ మాటకి దగ్గరలో కూడా లేరు. మనం వెళ్ళాల్సిన ప్రయాణం ఇంకా చాలా ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది మనము ప్రతి ఒక్కరూ ఒప్పుకోవలసిన సత్యమే. మనము సంపూర్ణముగా పరిశుద్ధులము కాము. దేవుని బిడ్డలారా, ఈ తెస్సలోనిక సంఘానికి ముగింపు దీవెనతో ఈ మాట చెప్తున్నాడు, ఈ ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒక రకంగా పౌలు ఏమి చెప్తున్నాడంటే, దేవునికి ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ప్రభువా నేను చేయగలిగినంత చేశాను, చెప్పాల్సిందంతా చెప్పాను, నేర్పించాల్సిందంతా నేర్పించాను. ఇప్పుడు నీవు బాధ్యత తీసుకోకపోతే వారు సంపూర్ణముగా పరిశుద్ధులుగా మారరు. ఎవరు బాధ్యత తీసుకోకపోతే? నువ్వు సహాయం చేయకపోతే వారు పరిశుద్ధులుగా మారరు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడు తన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన పరిశుద్ధుడు గనక ఆయన బిడ్డలు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అయితే దేవుడు తన పిల్లలను, తన బిడ్డలను చివరికి పరిశుద్ధులుగా మారుస్తాడు. చివరికి ఎలా మారుస్తాడు? మనల్ని పరిశుద్ధులుగా మారుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, మన బిడ్డల విషయంలో మనం చాలా శ్రద్ధ వహిస్తాం. మన బిడ్డలు పరిశుద్ధులుగా ఉండాలి, చక్కగా ఉండాలి, యథార్థవంతులుగా ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు. మన ప్రాణమంతా పోసి వారిని పోషించి వారిని నడిపిస్తూ ఉంటాం. మన జీవితం అంతా వారి మీదే ఖర్చు చేస్తాం. దేని మీద? ఒక తండ్రి సంపాదించిందంత బిడ్డల కొరకు, ఒక తల్లి ప్రయాసపడిన తన జీవితం అంతా ఎవరి కొరకు ఖర్చు చేస్తుంది? బిడ్డల విషయంలో. దేవుని బిడ్డలారా, వారికంటే తమ జీవితం గొప్పది కాదని భావిస్తారు గనక, మన బిడ్డల జీవితం కంటే మన జీవితం గొప్పదని మనం భావించం, వారి కొరకు దారబోస్తాము. దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని దేవుని విషయంలో కూడా మనం అన్వయించుకోవాలి. దేవుడు కూడా గమనించండి, మనల్ని పరిశుద్ధపరచడానికే తన అద్వితీయ కుమారుని భూలోకములోనికి పంపాడు కదా. దేని కొరకు పంపాడు? యేసుక్రీస్తు ప్రభు ఏం చేయడానికి వచ్చాడు? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును. ఆ పాపం అంటే అపవిత్రత, దాని నుండి నిన్ను కాపాడడానికి, దాని నుండి నిన్ను శుద్ధి చేయడానికి దేవుడు ఎవరిని పంపాడు? తన కుమారుణ్ణే పెట్టాడు, తన కుమారుణ్ణే పంపాడు. దేవుని బిడ్డలారా, మనము పరిశుద్ధపరచబడడానికి దేవుడు పెట్టిన పెట్టుబడి ఏంటంటే తన సొంత కుమారుడే. దేని కొరకు పెట్టాడు పెట్టుబడి? మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన పెట్టిన పెట్టుబడి ఏంటి? తన కుమారుని ప్రాణమే. ఇది సామాన్యమైన పెట్టుబడి కాదు. స్వయంగా తన కుమారుని ప్రాణమును పెట్టాడు నిన్ను పరిశుద్ధపరచడానికి. కాబట్టి చిట్ట చివరికి మనం పరిశుద్ధులం అవుతామనేది గ్యారంటీ. ఎందుకంటే ఆయన పెట్టుబడి ఎప్పుడు వ్యర్థం కాదు కదా. ఎవరు పెట్టుబడి పెట్టారు? తన సొంత కుమారుణ్ణి దేవుడు నిన్ను పరిశుద్ధపరచడానికి పెట్టుబడిగా భూలోకములోనికి పంపినప్పుడు నువ్వు తప్పనిసరిగా ఎలా మారతావు? చివరికి పరిశుద్ధులుగా మారతావు. ఎందుకంటే అది రుజువు చేసేది ఏంటంటే దేవుని సంకల్పము, ఆయన పెట్టిన పెట్టుబడి. ఆయన పెట్టిన
స్వయంగా కుమారుణ్ణే నీ మీద నీ కొరకు వెచ్చించాడు, ఆయన ప్రాణాన్ని వెచ్చించాడు. నువ్వు చివరికి అపవిత్రుడిగా మిగిలిపోతే ఆయన పెట్టుబడి వ్యర్థమే కదా. ఏమైపోయినట్టు? ఆయన సంకల్పం నెరవేరినట్టే కదా. నువ్వు చివరికి పరిశుద్ధుడిగా మారతావు అనేది సత్యం. ఎలా మారతావు? ఎందుకంటే ఇది నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకునే ప్రక్రియ కాదు, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచే ప్రక్రియ. ఇది దేవుడు ప్రారంభించాడు, అది దేవుడే జరిగిస్తాడు. ఎవరు జరిగిస్తారు? దేవుడే జరిగిస్తాడు. దేవుని బిడ్డలు గమనించండి, ఇది దేవుని నిబద్ధత, ఇది దేవుడు చేయబోతున్న పని. దేవుని బిడ్డలు గమనించండి. మనం అనుకోవచ్చు, నేను పరిశుద్ధుడిగా మారాను, నేను జాగ్రత్తగా ఉన్నాను, పరిశుద్ధంగా ఉన్నాను అని నువ్వు అనుకోవచ్చు. నీకు నువ్వు పరిశుద్ధుడిగా మారలేదు, ఎవరు పరిశుద్ధంగా మారుస్తున్నారు? ఇది ఒక ప్రక్రియ. ఇది ఈరోజు కాకపోవచ్చు, నీ జీవితం ముగించే లోపు నిన్ను ఎలా మారుస్తాడంటే పరిశుద్ధుడిగా మారుస్తాడు. దేవుని బిడ్డలను గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళ ఒక ఆయన ఒక టీషర్ట్ వేసుకున్నాడు, దాని మీద విచిత్రంగా కొన్ని అక్షరాలు ఉన్నాయి. దేవుని బిడ్డలు, దాని అర్థం ఏంటంటే దేవుడు గమనించండి ఏమని రాశాడంటే, ఇంగ్లీష్లో ఏమని రాశాడంటే పిబిజి అని కొన్ని అక్షరాలు రాశాడు, కొన్ని లెటర్స్. దాని అర్థం ఏంటంటే ప్లీజ్ బీ పేషెంట్. ప్లీజ్ బీ పేషెంట్ అంటే దయచేసి ఓపిక పట్టండి నాతో. దేవుడు నన్ను కట్టే ప్రక్రియలో ఉన్నాడు, ఇంకా నేను ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాను ఆనందం. దేవుడు ఇంకా నన్ను కట్టే ప్రక్రియలో ఉన్నాడు, నేను ఇంకా సంపూర్తి అవ్వలే, కాబట్టి నాతో కొంచెం ఓపిక పట్టండి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. చదవబడిన వాక్యంలో నుండి 5 విషయాలు మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. జాగ్రత్తగా గమనిద్దాం. 23వ వచనము 5వ అధ్యాయం మొదటి దశలోనికేయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనములో, సమాధానకర్తయగు దేవుడే. మొదటిగా వ్యక్తి, చెప్పండి ఎవరు? సమాధానకర్తయగు దేవుడే. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ మాట చాలా ప్రాముఖ్యమైంది. ఏ ఒప్పందమైనా దాని మీద సంతకం పెట్టినోడిని బట్టి దాని విలువ పెరుగుద్ది కదా. దాని మీద సంతకం పెట్టినోడిని బట్టి విలువ పెరిగిపోద్ది. ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం బట్టి పెరుగుతుంది. దేవుని బిడ్డలారా, నీ ప్రామిసరీ నోట్ ఏదో దేని మీదన్నా సామాన్యుడు పెట్టాడు అనుకోండి, పెద్ద విలువ ఉండకపోవచ్చు. ఓ పెద్ద హోదా కలిగిన వాడు పెడితేనో విలువ పెరుగుద్ది. ఒక మినిస్టర్ పెడితే ఇంకా విలువ పెరుగుద్ది. ఓ ముఖ్యమంత్రి పెట్టాడు అనుకోండి, ఇంకా విలువ పెరుగుద్ది. ఇది మామూలు సామాన్యుడు ఇచ్చింది కాదు. ఇక్కడ ఈ వ్యక్తి ఎవరు అంటే స్వయంగా సమాధానకర్తయగు దేవుడే. సమాధానకర్తయగు దేవుని బిడ్డలను గమనించండి, గ్రీకులో ఈ మాట ఎలా ఉంటుందంటే, దేవుడు స్వయంగా దేవుడే, సమాధానకర్తయగు దేవుడే అని 3 పదాలు వాడతాడు. దేవుడే, స్వయంగా దేవుడే, సమాధానకర్తయగు దేవుడే అని వాడతాడు. అంటే ఎంత నిశ్చయంగా చెప్తున్నాడు ఇది. ఇక్కడ కూడా సమాధానకర్తయగు దేవుడే అంటే నీ ప్రమేయం లేదు దీంట్లో. ఎవరు చేస్తారు ఇదంతా? నేను చేస్తాననే దానికి, నేనే చేస్తాననే దానికి తేడా ఉంటుందా? చెప్పాలి. నేనే చేస్తానంటే నువ్వేం చేయక్కర్లేదు అని అర్థం. పూర్తి బాధ్యత ఎవరిదే? దేవుని బిడ్డలను గమనించండి. కాబట్టి సమాధానకర్తయగు దేవుడే అంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు మాత్రమే నేను పరిశుద్ధంగా చేయగలడు. దేవుని బిడ్డలను గమనించండి, మనము మెరుగుగా కొన్ని విషయాల్లో చేసుకోగలం. మీరు జాగ్రత్తగా బరువు తగ్గాలనుకున్నారనుకోండి, డైటింగ్ చేసి వ్యాయామం చేసి నీ శరీరాన్ని ఏం చేయొచ్చు? సరి చేసుకోవచ్చు కదా. దేవుని బిడ్డలారా, ఏ థెరపీకో వెళ్ళి లేకపోతే ఏ కౌన్సిలింగ్కి వెళ్తే నీ మానసిక స్థితి
నీ కోపమో కొన్ని కౌన్సిలింగ్లు ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే కోపం తగ్గించుకోవడానికి ఇలాంటివి కౌన్సిలింగ్ ద్వారా సరి చేయొచ్చు. దేవుని బిడ్డలను గమనించండి, మన కొన్నిసార్లు మన ఆర్థిక పరిస్థితులను కూడా మనం మెరుగుపరుచుకోవచ్చు, సరి చేసుకోవచ్చు మన ప్రయత్నాల ద్వారా. కానీ నీ ఆత్మ పరిశుద్ధత అనేది పూర్తిగా దేవుడే చేయాలి. ఎవరు చేయాలా? నీ చేతిలో ఏం లేదు. దేవుడు మాత్రమే నేను బాగు చేయగలడు. నీ ఆధ్యాత్మికంగా పరిశుద్ధపరచబడ్డానికి దేవుడు మాత్రమే మూలము. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. దేవుని వాక్యం వింటున్న వల్ల మనం చాలాసార్లు అనుకోవచ్చు, ఈ పాపానికి వ్యతిరేకంగా మనం చేసే యుద్ధంలో మనము ప్రయాసపడి ఏదో చేసి ప్రభువా నేను చూడు నన్ను నేను పరిశుద్ధపరచుకున్నానని నిలవబడ్డావు అనుకో, నీ నీతి ఆయన ముందు ఎలా ఉందంటే మురికి వస్త్రంలా ఉందన్నాడు. ఏం చేయాలా? నీ నీతి నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకున్న పరిశుద్ధత దేవుని దృష్టిలో ఎలా ఉంది? మురికి వస్త్రంలా ఉంది. కాబట్టి ప్రభు అన్నాడు, వద్దులే, నువ్వేం చేయొద్దు, నువ్వేం ప్రయాసపడద్దు, నేనే చేసి పెడతాను అంటున్నాడు. ఎవరు చేసి పెడతారు? ప్రభు అంటున్నాడు, ఇదిగో మనం చూస్తాం, నాకు వేరుగా ఉండి మీరేమి ఇందులో అసలు చేయలేం. దేంట్లో? పరిశుద్ధపరచబడుట్లో. దేవుని బిడ్డలారా గమనించండి, అది నీవేమీ చేయలేవు, అది దేవుని దగ్గర నుంచి మొదలవుతుంది. దేవుని బిడ్డలారా దేవుడు ప్రారంభించకపోతే మీరు నిజంగా ప్రారంభించలేదని అర్థం. నీకు ఇంకా పరిశుద్ధత మొదలవ్వలేదని అర్థం. అది ఎవరు మొదలు పెట్టాలా? దేవుడే చేయాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, సమాధానకర్తయగు దేవుడే. ఆ వ్యక్తి గురించి చెప్తున్నారు. ఎవరు నిన్ను పరిశుద్ధపరుస్తారు? స్వయంగా దేవుడే ఈ బాధ్యత తీసుకున్నాడు. ఆయన మాత్రమే చేయగలడు నిన్ను పరిశుద్ధపరిచే పని, నిన్ను శుద్ధి చేసే పని ఆయన మాత్రమే చేయగలడు. కనుక ఆ బాధ్యత ఆయనే తీసుకున్నాడు. దేవుని బిడ్డలారా, సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. ఉద్దేశము దేవుడే ఏం చేయడానికి చెప్పాలి? మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవుని బిడ్డలారా, సంపూర్ణముగా ఎలాగా? సంపూర్ణముగా పూర్తిగా పరిశుద్ధపరుస్తాడు. మనం ఇప్పుడు అలా లేము. మన జీవితం అలా పరిశుద్ధంగా లేదు. మనం ఇంకా నిర్మాణంలో ఉన్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, అసంపూర్ణముగా ఉన్నాం. దేవుని సంగమ గమనించండి, మనము పూర్తిగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళే సమయానికి ఎలా మారతామంటే పరిశుద్ధముగా మారతాం. ఎలా మారతాం? మన జీవితంలో ఇంకా చిందరవందరగానే ఉంది. ఇంకా చూడండి, కడుతున్నారు అనుకోండి, కట్టేసిన తర్వాత ఎంత బాగుంటుందో లోపల. కట్టేటప్పుడు ఎలా ఉంటుంది? చాలా చిరాగ్గా ఉంటుంది అంతా కదా. కట్టే ఇల్లు ఎలా ఉంటుంది? దానికి ఇంకా సంపూర్తి అవ్వలే. పనిముట్లన్నీ అక్కడే ఉంటాయి, గడంచీలు అక్కడే ఉంటాయి, సుత్తులు రంపాలు కదా, తాపీలు గమేళాలు అన్నీ అక్కడ ఉంటే ఏమన్నా బాగుంటుంది? ప్రస్తుతం మన జీవితం అలా ఉందన్నమాట. ఒక దినానికి ఏమవుతుందంటే సంపూర్తి చేస్తాడు. ఇప్పుడు ఆ పనిలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నిన్ను పరిశుద్ధపరిచే పనిలో ఉన్నాడు. మనం ఇంకా సంపూర్తి అవ్వలేదు. దేవుని బిడ్డలారా, ఒకరోజు పూర్తిగా పరిశుద్ధపరచబడతాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు పూర్తి జ్ఞానము నీకు లేదు. ఒకరోజు అవుతాం, ఆ స్థితికి చేరతాము. అలా ఆ స్థితికి చేరుస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, నిన్ను సంపూర్ణంగా ఏం చేస్తున్నాడంటే పునర్నిర్మాణం చేస్తున్నాడు. గమనించండి, ఒక క్రొత్త ఇల్లు కట్టాలనుకోండి కొంచెం సులువే, కానీ పాత ఇల్లును బాగు చేయాలనుకోండి చాలా కష్టం కదా. రెనోవేషన్ అంటారు, నీ ఇంటిని మార్చడం. అది కొత్త ఇల్లు అయ్యేదానికంటే డబల్ అవుద్ది సహజంగా. ఎంత అనుకుని మొదలు పెడతాం కానీ వెంటనే అవ్వదు, చాలా పని కదా. గమనించండి, పాతదాన్ని సరిచేయడం చాలా కష్టం. మన జీవితం కూడా అలాంటిది. కొత్తగా నిన్ను నిర్మించినప్పుడు దేవుడు చాలా సులభంగా నిర్మించి ఉండొచ్చు, కానీ నిన్ను పునర్నిర్మించడానికి, నిన్ను పరిశుద్ధపరచడానికి దేవుడు పడుతున్న ప్రయాస చాలా గొప్పది.
దాని కొరకు చాలా సమయం పడుతుంది, చాలా ప్రయాసపడుతుంది, చాలా ఖర్చు అవుతుంది దానికి. దేవుని సంగమం గమనించండి, మనుష్యుని పునర్నిర్మాణం ఇప్పుడు జరుగుతుంది. దేవుని సంగమం కొన్నిసార్లు ఈ మధ్య కొన్ని ఛానల్స్ వస్తూ ఉంటాయి, వాటిలో కొన్ని పాత ఇళ్ళని ఎలా దాన్ని క్రొత్తగా ఎలా చేస్తారనేది కొన్ని వీడియోలు తీస్తూ ఉంటాడు. గమనించండి, సహజంగా ఆ ఇళ్ళు పాత ఇళ్ళని ఏం చేస్తూ ఉంటారంటే కొత్తగా అవన్నీ ఇవి తీసేసి రంగులేసి మళ్ళీ బ్రాండ్ న్యూ ఇల్లుగా మారుస్తారు. అది చాలా ప్రయాస. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా కష్టము. వాక్యం వింటున్న వాళ్ళరా, అది ప్రారంభము తక్కువతో అయిపోద్ది అనుకోవచ్చు, కానీ అలా తక్కువగా అవ్వదు, చాలా ఖర్చు అవుతుంది. మనం అంచనా వేసిన దానికంటే చాలా ఎక్కువ సొమ్ము పడుతుంది, చాలా సమయం పడుతుంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొత్తది కట్టడం ఈజీ ఏమో కదా, పాత పీకి దాన్ని పడగొట్టి దాన్ని ఇవి చేసి అవి చేసి ప్యాచీలు వేసి గమనించండి ఇవన్నీ చేసి మళ్ళీ దాని రెనోవేషన్ అనేది చాలా కష్టం. అది కనిపించినంత సులభం కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్త గమనించండి. కాబట్టి మానవ జీవితాన్ని పునర్నిర్మించుకోవడం ఇంకా కష్టం. ఇళ్ళు నిర్మించడమే అంత కష్టం అంటే మన అంతరంగాన్ని తిరిగి నిర్మించడం ఇంకా కఠినమైన పని. అది దేవుడు మాత్రమే చేయగలడు. ఎవరు చేయగలరు? గమనించండి, ఇలా నిర్మించడంలో చాలా పని పడుతుంది. కొంతమందికి కొన్ని సంవత్సరాలు పడతాయి, కొన్ని తీసి కొత్త వేయడానికి. మోషే జీవితంలో ఉండకూడదు ఉంది, కోపం ఉంది. కోపం చాలా తేలిగ్గా తీసుకుంటాం, కానీ దాన్ని సరిచేయడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది దేవునికి? 40 సంవత్సరాలు పట్టింది. ఎన్ని సంవత్సరాలు? అయ్యో, కోపాన్ని తీసివేయడానికి దేవునికి ఎన్ని రోజులు పట్టింది? 40 సంవత్సరాలు పట్టింది. దేవుని బిడ్డలారా, దేవునికి నీ జీవితాన్ని పునర్నిర్మించడం చాలా చాలా సమయం పడుతుంది, చాలా ప్రయాసపడుతుంది, కానీ సంపూర్తి చేసి తీరుతాడు. కొందరికి సంవత్సరాలు 25 సంవత్సరాలు పట్టచ్చు, 30 పట్టచ్చు, 50 సంవత్సరాలైనా మారినోళ్ళు ఉండొచ్చు. తీసివేయడం అంత తేలిక కాదు. మనం చెప్పొచ్చు మారచ్చు కదా అని, మారడం అంత తేలిక కాదు. బయట మార్చుకోగలమేమో, లోపల మార్చడం చాలా కష్టం. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు సంపూర్తి చేసినప్పుడు మనం సంపూర్ణముగా పరిశుద్ధులం అవుతాం. ఎలాగా? సంపూర్ణముగా. దేవుని బిడ్డలారా, దాని పరిధి కూడా చెప్తున్నాడు, చదువుకుందాం కింద. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. దేవుడు పరిశుద్ధపరిచే ప్రక్రియ ఎంతవరకు? దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశ ఏంటంటే, మూడో విషయం ఏమిటంటే దాని పరిధి చెప్తున్నాడు. నీ శరీరము, నీ ఆత్మ, జీవము, శరీరము మూడింటిని కూడా ఎవరు మారుస్తారు? ఎవరు పరిశుద్ధపరుస్తారు? దేవుడే. మీ ఆత్మ, జీవము, శరీరం, ఈ మూడు ఉంటాయి కదా మనలో. శరీరము, ప్రాణము, జీవం అంటే ప్రాణము, ఆత్మ, ఈ మూడు కూడా దేవుని బిడ్డలారా గమనించండి, దేంట్లో పునరుద్ధరించాలనుకున్నాడు, సరిచేయాలనుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ మూడిట్లో కూడా ఏది వదిలివేయబడదు, ఏది విస్మరింపబడదు. ప్రతి భాగం చివరికి పరిపూర్ణంగా దేవుడు చేస్తాడు. దేవుని బిడ్డలారా గమనించండి, ఎప్పుడైనా మీ శరీరాన్ని మార్చుకోవాలనుకున్నారా? చెప్పండి. నా రంగు మార్చుకోవాలనుకున్నారు? మన కలర్. మైకల్ జాక్సన్ నల్లగా ఉండేవాడు, రంగు ఎలా మార్చుకున్నాడు? తెల్లగా మార్చుకున్నాడు కదా. చాలామందికి ఉంటుంది తెల్లగా అయిపోవాలి. ఇప్పుడు చాలా క్రీములు అమ్ముతారు అదే పేరు చెప్పుకొని. దేవుని బిడ్డలారా, తెల్లగా అవ్వాలని, పొడుగ్గా అవ్వాలని గమనించండి. లేకపోతే నా శరీరంలో ఈ కొవ్వు కరగాలి, పొట్ట తగ్గాలి, లేకపోతే గమనించండి ఈ జబ్బలు తగ్గాలనో, లేకపోతే రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. దేవుని బిడ్డలారా, ఇంకా బలంగా ఉండాలి, కండలు రావాలని కొందరు ప్రయత్నిస్తూ ఉంటారు. గమనించండి, కొంతమంది కళ్ళు మారాలనుకుంటారు, చాలా లెన్సులు పెట్టుకుంటూ ఉంటారు, ఐ ల్యాష్లు, ఐబ్రోలు చాలా చేస్తూ ఉంటారు కదా.
ఇవన్నీ దేని కొరకు? కళ్ళు మార్చుకోవడానికి, జుట్టు మార్చుకొని అందరం చేస్తున్నా, రంగు వేసుకుంటున్నా. గమనించండి, జుట్టు నల్లగా ఉండాలనో, లేకపోతే కుర్రోళ్ళు అయితే ఇంకా చాలా రంగులు మారుస్తూ ఉంటారు. దేవుని బిడ్డరా, ఇంకా పళ్ళు కూడా మారాలనుకొని ఎత్తుపళ్ళు ఉంటే క్లిప్లు వేయించుకుంటున్నారు కదా. దేవుని బిడ్డరా గమనించండి, ఇలా చాలా ప్రయత్నాలు, ఇలా చాలా రకాల ప్రయత్నాలు చేస్తాం. అవన్నీ మారిస్తే మాత్రం నీ రూపం మారిపోద్దా? చెప్పాలి. గమనించండి, నీ రూపం మారడమే అంత కష్టం శరీరమో, అలాంటిది మన హృదయాన్ని మార్చడం ఎంత కష్టం, నీ లోపల మార్చడం ఇంకా కష్టం. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం మన స్వభావాన్ని మార్చడం ఇంకా కష్టం. వాక్యం వింటున్న వాళ్ళరా గమనించండి, అది మారడం అనేది చాలా సుదీర్ఘమైన ప్రక్రియగా జరుగుతూ ఉంటుంది. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మన జీవితంలో చాలా ఉన్నాయి, చాలా లోపాలు సరిచేసుకోవాలి మన అంతరంగంలో. అలాగైతే చాలాసార్లు ఇది బాగుంటే బాగుండు, నా జుట్టు బాగుంటే బాగుండు. మా చిన్నప్పుడు ఒక పాఠం వచ్చేది, విత్ ద ఫోటోగ్రాఫర్ అని. అందులో ఒకడు ఫోటో దిగుతాడు అనమాట. ఫోటో దిగిన తర్వాత కొన్ని రోజులకి ఫోటో తీసుకుందాం అని వస్తే ఆడు మోకమే ఉండదు అందులో. ఇదే నాది కాదు ఈ ఫోటో అంటే, నీదే బాబు, నీ కళ్ళు బాగాలేదని మార్చాను కొంచెం, నీ జుట్టు బాగాలేదని కొంచెం మార్చాను, ఇలా అన్నీ మార్చేస్తాడు. ఎవరిదో ఫోటో అయిపోద్ది అనమాట. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది చాలా కష్టం. అలాగే మన అంతరంగంలో కూడా చాలా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ లోపాలని సరిచేసుకోవడం అది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. దేవుని బిడ్డలారా, మనం చూడొచ్చు మన జీవితంలో చాలా ఉన్నాయి. అసహనం ఉంది, ఏముంది? సహించలేకపోతున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, చాలా మందిలో ఇది అసహనం. విశ్వాసుల్లో కూడా ఒక హెచ్చరిక చేస్తే సహించలేకపోతున్నా. దేవుని బిడ్డలారా గమనించండి, ఫోన్లే అని వదిలేయడం చాలా కష్టమవుతుంది. అది అసహనం. అదేం చేయడం? అసహనం. దేవుని బిడ్డలారా, చాలామంది జీవితాల్లో అసహనం మాట పడలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, ఒక చిన్న దోషము భరించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, అసహనం ఉంది, దీన్ని దిద్దుకోవడం ఎంత కష్టం. దేవుని బిడ్డలారా, విమర్శనాత్మక భాష, ప్రతి వారిలో తప్పులు ఎత్తి పట్టుకోవడం, ఇది బాగాలేదు అది బాగాలేదని విమర్శ చేయడం. దేవుని బిడ్డలారా గమనించండి, కొంతమంది దేవుని బిడ్డలారా గమనించండి, ఆశావాదులు నిరాశావాదులు అంటారు కదా. ఏం వాదులు? నిరాశావాదులు. కొంతమంది దగ్గరికి వెళ్తే ఆడిని గమనించండి, మంచి అందంగా ఉన్న బొమ్మలో కూడా లోపం చూపెడతాడు. ఇది ఎలాగుంటే బాగుండు అన్నట్టు. ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడు అనమాట, ఎప్పుడు నెగిటివ్గానే. దేవుని బిడ్డలారా గమనించండి, విమర్శనాత్మకమైన భాష. దేవుని బిడ్డలారా, అసూయ, ఇది కూడా దిద్దుకోవాల్సిందే మన అంతరంగంలో. అందరిలో కూడా అసంతృప్తి. దేవుని బిడ్డలారా, చిరాకు, ప్రతిదానికి చిరాకు పడిపోవడం. గమనించండి, కామాతృతను జయించలేకపోవడం. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, ఇంకా ఆర్థిక దుర్వినియోగం అంటే సొమ్ము వ్యర్థంగా ఖర్చు చేసే స్వభావం. సొమ్మును వ్యర్థంగా ఖర్చు చేయడం. దేవుని బిడ్డలారా గమనించండి, అపరాధ మనస్సాక్షి ఏదో తప్పు చేసినట్టు ఇప్పుడు భావించడం. దేవుని బిడ్డలారా గమనించండి, మొండితనం, మితిమీరిన మొండితనం, మొండితనం. దేవుని బిడ్డలారా గమనించండి, ఇంకా తొందరగా కోపం రావడం, షార్ట్ టెంపర్, తొందరగా కోపం రావడం. దేవుని బిడ్డలారా నిరుత్సాహంగా ఉండడం, తీవ్రముగా నిరుత్సాహంగా ఉండడం లోపల. ఇంకా గమనించండి, ఎదుటివాడిని మెచ్చుకోలేకపోవడం, ఎదుటివాడిని మంచిని గుర్తించలేకపోవడం, కృతజ్ఞత లేని స్వభావం. దేవుని బిడ్డలారా అస్తవ్యస్త జీవితానికి ఇవన్నీ కూడా నిదర్శనాలు అన్నమాట. ఇవన్నీ మన అంతరంగంలో ఉన్నాయి, వీటిని దిద్దడం. దేవుని బిడ్డలారా ఇవన్నీ అలా మారతాయి. ఇలాంటి వారికి ఇది శుభవార్త. దేవుడు చెప్తున్నాడు, నిన్ను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. ఎవరు పరిశుద్ధపరుస్తాడు? దేవుడు పరిశుద్ధపరిచి ఎలా మారుస్తాడు? 4వ విషయం చెప్తున్నాడు 23వ వచనంలో మనం చూస్తే, మీ ఆత్మీయ జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. ప్రభు రాకడలో ఎప్పుడట?
యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను. ప్రభు రాకడలో నువ్వు రాకడొచ్చే సమయానికి ఎలా మారాలా? నిందారహితముగాను. నిందారహితం అనేది న్యాయస్థానానికి సంబంధించిన పదం అన్నమాట. నిర్దోషి అని అర్థం. నిందారహితం అంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఎవరు నీ మీద అభియోగాలు మోపకపోతే నువ్వు నిర్దోషి అనే మాటే రాదు కదా. నీ మీద ఎవరో ఆరోపణ చేశారు, అది రుజువు కాలేదనుకున్నప్పుడు నువ్వేమవుతా? నిర్దోషి అవుతావు. ఒకవేళ రుజువు అయితే నువ్వేమవుతా? దోషి అవుతావు. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు నువ్వు నిందారహితముగా ఉంటావా? ఒకరోజు దేవుడు నేను పరలోకానికి తీసుకెళ్తా పెద్ద అనౌన్స్మెంట్ చేయొచ్చు. ఈ వ్యక్తి పరలోకములో ఎందుకు ప్రవేశించకూడదో ఈ లోకంలో ఎవరైనా చెప్తారంటే ఎంతమంది లేస్తారంటారు మన మీద? ఒకసారి అనుకోండి మీ మనసులో, ఒకవేళ ఈరోజు నన్ను దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తానని సీక్రెట్గా తీసుకెళ్ళిపోతే గొడవే లేదు కదా. ఈ అనౌన్స్మెంట్ చేసి తీసుకెళ్ళాడు అనుకోండి, గమనించండి, ఎవరు లేస్తారంటారు? ఎక్కడో అమెరికా ఉన్నాడో ఎవడో లేవడో, నీ చుట్టుపక్కల కట్టుకునే యజమానో, కనబిడ్డలో, లేకపోతే సహోదరులో, అత్తమామలో ఎవరో లేస్తారు, తోడుకోడల్లో ఎవరు లేస్తారు? చాలా దగ్గరగా ఉన్నవాళ్ళే లేస్తారు. మనకి చాలా దగ్గరగా బ్రతికిన వాళ్ళే లేస్తారు. ఇదిగో ఈవిడ ఎలా చేసింది, అలా చేసింది, అలా తీసుకెళ్తావు ప్రభా. దేవుని బిడ్డలారా గమనించండి, చాలామంది నిలబడచ్చు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నిందారహితంగా మారుస్తాడట. ఎలాగా? ఆ రోజు ఎవరు నిలబడరు నీ మీద, అంతగా నీ జీవితాన్ని మారుస్తాడు. ఆ రోజు ఎవరు నీ మీద నింద వేయరు. దేవుని బిడ్డలారా గమనించండి, పరిశుద్ధముగా దేవుడు మారుస్తాడు, సంపూర్ణముగా. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ జీవితంలో మనముగా ఆ స్థితి సంపాదించుకోలేం. మనం ప్రయత్నించినా ఎవరో ఒకళ్ళు నీ మీద లేస్తారు. సొంత వాళ్ళే రావచ్చు, సొంత వారే నీ మీద లేవచ్చు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళ, కానీ దేవుడు అలా నిందారహితముగా మారుస్తాడు నీ జీవితాన్ని. దేవుని బిడ్డలారా గమనించండి, ఇది పౌలు యొక్క ప్రార్థన. పౌలు యొక్క వీళ్ళందరూ అలా మారాలి ప్రభా, నిందారహితంగా. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు తిరిగి వచ్చినప్పుడు రెండు విషయాలు విశ్వాసికి జరుగుతాయి. ఒకటి, నీ జీవితం అంతా బయలుపడుతుంది, మొత్తం నీ జీవితం అంతా బయలుపడుతుంది. రెండోది, నీ సంపూర్ణముగా పరిశుద్ధుడు అవుతావు కూడా. ఆ రోజుకి ఏమవుతా? సంపూర్ణముగా పరిశుద్ధుడు అవుతాం. దేవుని బిడ్డలారా, ప్రస్తుతం మనం దానికి చాలా దూరంగా ఉన్నాము. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా, మనం నెమ్మదిగా ఆ స్థితిలోకి మారుతూ ఉన్నాము. దేవుని బిడ్డలారా గమనించండి, మనము నెమ్మదిగా ఈ ప్రక్రియ జరుగుతుంది. మీరు ఎప్పుడైతే మీ సిద్ధపాటు సంపూర్తయిందో అప్పుడు దేవుడు తీసుకెళ్తాడు. దేవుని వాక్యం వింటున్న వాళ్ళరా జాగ్రత్తగా గమనించండి. వాక్యం వింటున్న వాళ్ళరా, మన జీవితంలో చాలాసార్లు మనల్ని చూసి మనమే విసిగిపోతూ ఉంటాం. నేను ఎందుకు ఇలా చేస్తున్నాను, నా జీవితం ఇంకా ఎందుకు పరిశుద్ధంగా అవ్వలేదు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం చేసిన అపరాధాల గురించి, మనము తొందరపాటులో అన్న మాటల గురించి, చేసిన క్రియల గురించి మనమే సంతాపపడతాం. ఇలా చేయకుండా ఉండాల్సింది, ఇలా బ్రతకుండా ఉండాల్సింది, నా జీవితం ఇలాగ అవ్వకుండా ఉండాల్సింది, ఈ మాట అనకుండా ఉండాల్సింది, నేను ఈ అడుగు వేయకుండా ఉండాల్సిందని చాలాసార్లు మన జీవితాన్ని వెనక్కి తిరిగి మనము నాలుగు ఖర్చుకొని, అయ్యో నేను ఇలా చేయకుండా ఉండాల్సిందని మనం చాలాసార్లు మన జీవితాన్ని చూసుకొని అనుకుని ఉండొచ్చు. దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న వాళ్ళరా, మనం నిజంగా సంపూర్ణంగా పరిశుద్ధులం కాదు. దేవుని బిడ్డలారా, మీరు ఎప్పుడైనా ఒక పెద్ద కొండ ఎక్కుతున్నారనుకోండి, ఉదాహరణకి మన ప్రపంచంలో పెద్ద పర్వతం ఎవరెస్ట్ పర్వతం ఉంది. దాన్ని ఎక్కడం మొదలు పెడితే మీరు చూస్తే చాలా దగ్గరగా ఉన్నట్టు కనబడుతుంది. మీరు ఎక్కే కొలది దూరం అయిపోద్ది, అది మీరు వెళ్ళే కొలది ఇది ఇంకా రావట్లేదు అనుకుంటాం అనమాట. ఇది పక్కనే ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ నువ్వు ఎక్కే కొలది ఎలా ఉంటుందంటే ఇంకా ఇంకా దూరంగా అనిపిస్తుంది. నువ్వు ఎంత ఎక్కినా ఇంకా చాలా దూరం ఉందనిపిస్తుంది. ఇక్కడే ఉన్నట్టుగా అనిపించింది, కానీ ఎక్కే కొలది గమనించండి కిలోమీటర్లు అయిపోతున్నాయి, కానీ ఇదేంటి దగ్గరికి రావట్లేదు ఆ శిఖరం అనిపిస్తుంది.
పరిశుద్ధత కూడా అలాంటిదే. నువ్వెంత ప్రయత్నించినా నువ్వేం కాలేవు, పరిశుద్ధుడు కా. అయ్యగారు రాశారు, పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు చేయాలి, నీకు నువ్వు కాలేవు. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది నిజంగా శిఖరాన్ని అధిరోహించడం లాంటిది. దేవుని బిడ్డలారా, పైకి ఎంత దగ్గరగా ఉంటే అంత దూరంగా కనిపిస్తూనే ఉంటుంది, ఎంత దూరం వెళ్ళినా. దేవుని బిడ్డలారా గమనించండి, కాబట్టి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడాలి. ఈరోజు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నువ్వు పరిశుద్ధపరిచే ప్రక్రియలో నువ్వు సొంతంగా నడిస్తే అక్కడికి వెళ్ళలేవు. నువ్వు ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు దేవుని మీద ఆధారపడాలి. దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు నీ జీవితాన్ని ఎలాగ తయారు చేశాడంటే, దేవుడు ఎలా తయారు చేశాడంటే, ఆయన నీ జీవితానికి అధిపతి అయి ఉంటేనే నీ జీవితం నీకు సహకరిస్తుంది. లేకపోతే నీకు సహకరించదు. నా జీవితాన్ని నేనే నడిపించుకుంటానంటే నువ్వేం చేయలేమంటే నీ జీవితాన్ని నడిపించుకుని నీకు ఎంత మాత్రం సహకరించదు, నీ జీవితమే సహకరించదు. దేవుని బిడ్డలారా అందుకనే పౌలు అంటాడు, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము. నువ్వు దేవునికి కలిసి వస్తే నీకు అన్నీ కలిసి వస్తాయి. నువ్వు దేవుని నీ జీవితానికి అధిపతిగా పెడితేనే, నీ జీవిత ఆధిపత్యం అంతా ఆయన చేతిలో పెడితేనే, నువ్వే చేయాలి ప్రభా, నువ్వే నడిపించాలి ప్రభా అంటేనే నీ జీవితం నీకు సహకరిస్తుంది. లేకపోతే సహకరించదు అనమాట. లేకపోతే సహకరించదు. దేవుని బిడ్డలారా గమనించండి, నువ్వు తప్పనిసరిగా దేవునికి కలిసి రావాలి. నువ్వు దేవునికి నీ జీవితాన్ని అలా తయారు చేశాడు దేవుడు. నీ జీవితాన్ని ఎలా నిర్మించాడంటే, ఆయన ముందు కూర్చుంటేనే వెళ్తుంది అనమాట ఆ బండి. ఎవరు ముందు కూర్చుంటే నేనే నడిపేస్తాను, నువ్వు అక్కర్లేదు ప్రభు అంటే నడవదు ఈ బండి నడవదు. దేవుని బిడ్డలారా ఆయనే పూర్తి చేయాలి, దీన్ని ఆయనే నడిపించాలి. దేవుని బిడ్డలారా గమనించండి, చాలాసార్లు మన చేతులకు తీసుకుని పాడు చేసుకుంటాం. కదలదు ఈ బండి, ఇంకా వెళ్ళిపోతున్నాను అనుకుంటాం, అంతే ఎల్లో. కాబట్టి గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఈ జీవితాన్ని దేవుని బిడ్డలారా మనకు వదిలేస్తే మనం ప్రతిసారి విఫలమవుతాం. దేవుని బిడ్డలారా గమనించండి, మనము విజయం సాధించగలిగేది ఆయనతో నువ్వు ఉన్నప్పుడే, ఆయన నీ జీవితంలో ఉన్నప్పుడే. ఎవరున్నప్పుడే? నాకు ఈ మధ్య బండి కొనుక్కున్నా, దానికి ఒక తాళం ఇచ్చాడు. తాళం తిప్పేది ఉండదు, దానికి జేబులో పెట్టుకోవడమే. జేబులో పెట్టుకొని స్టార్ట్ చేసి వెళ్ళిపోవడమే. తాళం ఇంటికాడ వదిలేసాం అనుకోండి, ఆ వీచ్ చివరికల్లా ఆగిపోద్ది. నా జేబులో ఉండాలి, తాళం ఉండాలి. ఇంకా గమనించండి, బండికి దానికి లింక్ అనమాట. అది అక్కర్లేదని నేను వేసిపోతే వెళ్ళలేను, ఇక్కడే ఆగిపోతాను. దానికి బండికి పెట్టక్కర్లేదు, జేబులో పెట్టుకుంటే చాలు. గమనించండి, వాక్యం దొంగడు ఎత్తుపోవాలనుకున్నా బండి వేసుకెళ్ళాడు అనమాట. అవి చివరి పెట్టి వెళ్ళిపోవాలని. దేవుని బిడ్డలారా నీ జీవితం కూడా అంతే. నాది అనుకుంటా, బండి నాదే అనుకుని నేను వేసిపోతే వెళ్ళను. అది ఎవరు ఉండాలా? దానికి కీ ఉండాలా. నీ జీవితానికి కీ ఎవరంటే దేవుడు. ఎవరు ఉండాలా? ఆయన లేకుండా వెళ్ళిపోగలనంటే అక్కడికి వెళ్ళి ఆగిపోతాం, అంతే. దేవుని బిడ్డలారా ఎందుకంటే ఆ బండి అలా తయారు చేయబడింది. ఎలా తయారు చేయబడింది? ఈ తాళం దగ్గరలో, ఇన్ని మీటర్ల దగ్గరలో లేకపోతే అది కదలకూడదు అని తయారు చేయబడి. నీ జీవితం కూడా అంతే. నీ జీవితాన్ని నిర్మించిన వాడు తోడు లేకపోతే కదలకూడదని దేవుడు తయారు చేశాడు దీనికి కూడా. కాబట్టి ఎవరిని కలుపుకోకపోతే అల్లా. దేవుని బిడ్డలారా గమనించండి, నీ జీవితాన్ని నువ్వే నడిపించాలి. నా జీవితాన్ని నేనే శుద్ధి చేయాలి, నా జీవిత పాపాలను నేనే శుద్ధి చేయాలనుకుంటే అవ్వో, అది ఆయనే చేయాలి. దేవుని బిడ్డలారా గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా. కాబట్టి ఈరోజు మనకు మనముగా నిందారహితులము కావాలంటే నువ్వు నిందారహితుడు కాలేవు, నువ్వెప్పటికీ కాలేవు. దేవుని బిడ్డలారా గమనించండి, మనం అలా ప్రయత్నించే కొలది ఎక్కువ నిందల పాలైపోతాం. దేవుని బిడ్డలారా మనం వాస్తవానికి నిందకు పాత్రులం. మనం చేసే ప్రతిదీ, చెప్పే ప్రతి దాని ద్వారా మనం మరింతగా దిగజారిపోతూ ఉంటాం తప్ప
మనమేమి బాగు చేసుకోలేం. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు మనందరం అసంపూర్తిగానే ఉన్నాం. చివరికి దేవుడే ముగించాలి మన జీవితాన్ని. ఎవరు ముగించాలా? నిర్దోషిగా ఆయనే చేయాలి. దేవుని బిడ్డలారా, ఆయనే నిలవబెట్టుకోవాలి. అందుకనే గమనించండి, ఎఫ్ఎస్సి పత్రికలో చెప్తాడు. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 25వ వచనములో, పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడు, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన నాటిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకున్న వలన వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. ఆయన ఎదుట నిన్ను పరిశుద్ధుడిగా నిలవబెట్టుకోవడానికి తన్ను తాను అప్పగించుకున్నాడట. దేవుని బిడ్డ, నీకు నువ్వు నిర్దోషిగా కాలేవు. ఎవరు చేయాలి? నేను ఆయనే చేయాలి. నువ్వు నిందారహితుడు నీకు నువ్వు కాలేవు. నేను అలా బ్రతికి నిందారహితుడు అవుతాను, అలా పరిశుద్ధంగా బ్రతికి నేను పరిశుద్ధుని అవుతానంటే అది వల్ల కాదు. అది ఎవరు చేయాలా? పూర్తిగా దేవుడే చేయాలి. తన్ను తాను అప్పగించుకున్నాడట. నీ ప్రాణం పెట్టాడు నిన్ను శుద్ధి చేయడానికి. నువ్వు ఏం చేస్తే శుద్ధుడు కాగల? ఆయనే ప్రాణం పెట్టి వాక్యము చేత ఉదక స్నానము చేయించి తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను అప్పగించుకున్నట్టే సిలువుకు అప్పగించుకుంటే కానీ నువ్వేమవ్వలేదు. ఆయన ఎదుట నిర్దోషిగా, గమనించండి, కళంకం లేనివాడిగా, ముడత లేనివాడిగా, పరిశుద్ధమైన వాడిగా ఆయన ఎదుట నిలవబెట్టుకోవాలంటే ఇంత ప్రక్రియ, ఆయన ప్రాణం పెట్టి వాక్యముతోటి ఉదక స్నానం చేయించి ఇంత ప్రక్రియ జరిగితే కానీ నువ్వు పరిశుద్ధుడు కాలింది. నువ్వు నిశ్చయించుకుంటే మాత్రం పరిశుద్ధుడు అయిపోతావా? అది ఎంత మాత్రం జరగనిది. నిందారహితుడిగా అంటున్నాడు. దేవుని బిడ్డలారా, చివరిగా మనం చూస్తే, మిమ్మల్ని పిలిచివాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయను. మిమ్మల్ని పిలిచినవాడు ఎవరట? దేవుని బిడ్డలారా, చేస్తాడో లేదో అని అనుమానించక్కర్లేదు. నువ్వు పిలిచినవాడు ఎవరు? మనం నమ్మకమైన వారం కాదు, కానీ ఆయన నమ్మదగినవాడు, ఆయన నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళారా, ఆయన విశ్వసనీయత గొప్పది. ఆయన విశ్వాస్యత అంటారు కదా, విశ్వసనీయత, క్రెడిబిలిటీ. దేవుని బిడ్డ నమ్మదగిన వాడు. ఎవరు అలాంటి వాడు? దేవుని బిడ్డలారా, నీ మొత్తం బరువును ఆయన భరిస్తానంటున్నాడు. నీ మొత్తం బాధ్యత ఆయన తీసుకుంటానంటున్నాడు. మిమ్మల్ని పిలిచిన వాడు చాలా నమ్మకమైన వాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, నిన్ను అసంపూర్తిగా వదలడు. దేవుని వాక్యం నీలో పని చేస్తున్నాడు. నీలో ఏం చేస్తున్నాడు? ఈరోజు దేవుని పని నీలో జరుగుతుంది. నీ శ్రమల ద్వారా ఎన్ని పనిముట్లు ఆయనకి, నిందలు, శ్రమలు, అవమానాలు అన్నీ ఏం చేస్తాడు? నిన్ను నిర్మించడానికే. ఏం చేయడానికే? నిర్మించడానికే. నువ్వు నిర్మాణంలో ఉన్నావు. దేవుని బిడ్డలారా, గమనించండి, నిర్మాణము జరిగేటప్పుడు ఎప్పుడైనా చూడండి, ఎప్పుడైనా ఒక బిల్డింగ్ కానీ ఒక ఏదైనా నిర్మాణం జరుగుతుంటే శబ్దాలన్నీ అక్కడే ఉంటాయి. రంపాల సౌండ్, లేకపోతే ఆ చిత్రపట్టే సౌండ్, లేకపోతే కట్ చేసే సౌండ్, అన్ని శబ్దాలు గోలగా ఉంటుంది. ప్రస్తుతం మన జీవితం అలాగే ఉంది. ఎలా ఉంది? అండర్ కన్స్ట్రక్షన్ అనమాట. మనం ఎలా ఉన్నా? అండర్ కన్స్ట్రక్షన్. ఎంత గోల ప్రభా, ఏంటి శ్రమ, ఏంటి గోల, ఏంటి ప్రభా, పక్కన నా కొడుకు నుంచి గోల ఏంటి ప్రభా, మా ఆయన నుంచి గోల ఏంటి ప్రభా, మా అత్తగారి నుంచి గోల ఏంటి ప్రభా, పక్కింటి వాళ్ళ నుంచి గొడవ ఏంటి ప్రభా, నాకు ఈ ఆర్థిక ఇబ్బందులు ఏంటి ప్రభా, ఈ గొడవలు ఏంటి ప్రభా, నేను పడలేకపోతున్నాను బాబోయ్ అని నువ్వు చెవులు మూసుకున్నా తప్పదు. ప్రస్తుతం నువ్వు ఎలాగున్నా నిర్మాణంలో ఉన్నావు కనుక ఇవన్నీ తప్పదు. గజిబిజిగా ఉంటుంది అంతా. దేవుని బిడ్డలారా, చాలా సౌండ్లు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దేవుడు సుత్తితో కొడతాడు, కొన్నిసార్లు రంపాలతో కోస్తాడు. మరి నిర్మాణం జరగాలంటే ఏం చేయాలి? ఇవన్నీ చేయాలి. దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు తన పనిని ఎప్పటికీ ఆపడు. నువ్వు ఈ భూమి మీద నీ పని అయ్యే వరకు కూడా పని ఆపడు. చాలా పని ఉంది కనుక నీలో, చాలా మనందరిలో సామాన్యమైన పనిగా చాలా పని ఉంది. దేవుని బిడ్డలారా, ఒకరోజు నువ్వు ఎలా కనిపిస్తావు అంటే యేసులాగా కనిపిస్తావు. ఇదంతా పూర్తయ్యేటప్పటికి ఎలా కనిపిస్తావు? యేసులాగా కనిపిస్తావు. రోమా పత్రికలో చెప్తాడు. రోమా పత్రిక 8:29 చదువుకుందాం.
ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరుగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. ఎవరితో సారూప్యం గలవారవుటకు? తన కుమారునితో సారూప్యము గలవారవడానికి నిర్ణయించాడు మనల్ని. ఏం చేశాడు? మనల్ని ముందుగా నిర్ణయించాడట. ముందుగా ప్రీడెస్టిన్డ్ అంటారు, అంటే ముందుగానే దేవుడు నిర్ణయించాడు అలా మార్చాలని. దేవుని ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? దేవుని పని ఏంటో తెలుసా? చివరికి నిన్ను తన కుమారునితో సారూప్యము గలవాడుగా మార్చాలి. నిన్ను చివరికి నీ జీవితం సంపూర్తయ్యేటప్పటికీ, నీ జీవితంలో నిర్మాణం పూర్తయ్యేటప్పటికీ, నిన్ను శ్రమల ద్వారా, నిందల ద్వారా, అవమానాల ద్వారా, లోటు ద్వారా, ఆర్థిక ఇబ్బందుల ద్వారా, గమనించండి, వీటన్నిటి ద్వారా దేవుడు పనిచేస్తూ చివరికి నిన్ను ఎలా మార్చాలి? యేసులాగా మార్చాలి, యేసులాగా కనిపించాలి. ఎలా కనిపించాలి? ఒకరోజు మనం ఎలా కనిపిస్తాము? యేసులాగా ఇది దేవుడు తీసుకున్న ప్రాజెక్ట్ అనమాట. ఎవరి ప్రాజెక్ట్ ఇది? నువ్వు అలా మారాలని నీకు అప్పచెప్పట్లే, నీ వల్ల కాదు. అది ఎవరు మార్చాలా? దేవుడే మార్చాలి. దేవుని బిడ్డలు గమనించండి, వాక్యం వింటున్న వల్లరా దేవుడే మార్చాలి. దేవుని బిడ్డరా, చాలా సంవత్సరాల క్రితం ఒక ఇటలీలో ఒక పెద్ద దేవాలయంలో ఒక మంచి విగ్రహం చెక్కమని ఒకడికి అప్పచెప్పారట. ఆయన పేరు అగస్టిన్. మందిరంలోకి చక్కని ఒక పాత నిబంధన భక్తుల్లోంచి ఒక భక్తుడి విగ్రహం చెక్కమన్నారు. అది చాలా లోపాలతో ఉన్న రాయి. దానికి చాలా, గమనించండి, క్రాక్స్ ఉన్నాయి, ఆ యొక్క పగుళ్ళు ఉన్నాయి, చాలా పెద్ద రాయి. ఆ రాయిని ఎలా చెక్కాలంటే పాత నిబంధన భక్తుడి రూపంలోకి చెక్కమని అప్పగించారట ఆ యొక్క ఆర్సిఎం వారు. అయితే అది ఆయన అవ్వలేదు. తర్వాత ఇంకో ఆయన వచ్చాడు, అది తీసుకున్నాడు, ఆయన కూడా అవ్వలేదు. తర్వాత ఒక ఆయన వచ్చాడు, ఆయన పేరు మైకల్ యాంజిలో. గమనించి దాదాపు ఒక 50 సంవత్సరాల తర్వాత వాళ్ళ చేతిలో వచ్చి ఈయన చేతిలోకి వచ్చింది. ఆయన చక్కని విగ్రహం చెక్కాడు, దావీదు భక్తుడిది. ఎవరిది? దావీదు విగ్రహం. చాలా ఇప్పుడు వరకు ప్రపంచంలో చెక్కిన అన్ని విగ్రహాల్లోకెల్లా అతి పర్ఫెక్ట్గా, అంటే ఏ లోపం లేకుండా వచ్చిన విగ్రహం ఇది ఒక్కటేనట మొత్తం ప్రపంచంలో. దేవుని బిడ్డలను గమనించండి, ఆ శిల్పి చాలా చిన్నోడు, 26 ఏళ్ళు, మైకల్ యాంజిలో ఆయన పేరు. ఆ విగ్రహం పేరు ది జైంట్ అంటారు. 17 అడుగుల దావీదు యొక్క విగ్రహం చెక్కాడట. దేవుని బిడ్డలను గమనించండి, చాలా చాలా లోపాలు ఉన్నాయి ఆ యొక్క రాయికి. పగుళ్ళు ఉన్నాయి, అవి ఉన్నాయి, సరిగ్గా లేదా, దాన్ని ఏం చేయాలో అర్థం కాక 2 శిల్పులు వదిలేశారు, మా వల్ల కాదని. చివరికి చక్కని దావీదు శిల్పం అన్నిటికంటే మొత్తం ప్రపంచంలో చెక్కిన అన్ని విగ్రహాల్లోకెల్లా దానంత కరెక్ట్గా ఇప్పుడు వరకు ఏది లేదట. దేవుని బిడ్డన గమనించిన అతన్ని అడిగారు, ఇంత అద్భుతమైన విగ్రహాన్ని నువ్వు ఎలా చెక్కావు? ఆ రాతిలో నుంచి అందుకు పనికిరాని, గమనించండి, అది ఎంత మాత్రం ఉపయోగం లేని ఇన్ని లోపాలున్న రాయిని ఎలా చెక్కావు అంటే ఆయన ఒక మాట అన్నట్టు, నేను ఎప్పుడైనా రాయిని చూడను, ముందు విగ్రహమే కనబడుతుంది. నాకు ఏం కనబడుతుంది? తను ఏది చెక్కాలనుకున్నాడో అది మనసులో ఉంటుందట. ఆ రాయిలో ఆ విగ్రహాన్ని చూస్తాడట. నేను చేయాల్సిందల్లా ఆ విగ్రహానికి అదనంగా ఏముందో అది చెక్కేస్తానంటే అన్నట్టు. ఆ విగ్రహానికి అదనంగా నా దృష్టిలో ఆ విగ్రహమే ఉంటుంది. నేను చూసేటప్పుడు విగ్రహమే చూస్తాను. ఆ దావీదు విగ్రహాన్ని ముందు, ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, కానీ నేను ముందు ఆ రాయిగా ఉండగానే చూశాను, ఇలా చెక్కాలనుకున్నాను, దానికి అదనంగా ఉన్నదంతా తీసి పాడేశాను, అంతే. చివరికి ఆ విగ్రహం అయింది అన్నట్టు. అదనంగా ఉన్నదంతా గమనించండి, అంటే దావీదులాగా కనిపించని ప్రతిదాన్ని ఏం చేశాడట? చెక్కేశాడు అనమాట. దావీదులాగా కనిపించని ప్రతిదీ చెక్కేశాడు. గమనించండి, ఈరోజు దేవుడు కూడా అదే పని చేస్తున్నాడు. నీలో యేసును చూస్తున్నాడు. యేసులాగుండా నీ ప్రతిదాన్ని దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు చెక్కేయాలి. చివరికి ఎలా మారాలి? నువ్వు యేసులా మారాలి. దేవుని బిడ్డలారా గమనించండి, ఉదాహరణ నేనున్నాను అనుకోండి, నేను దేవుని చేతిలో ఉన్నాను, దేవుడు నన్ను చెక్కాలి. ఇప్పుడు చెక్కుతున్నాడు. చెక్కాలి, ఉండకూడదు తీసివేయాలి.
దేవుని బిడ్డలారా, ఆ రాయి ఎలాగైతే పనికిరాని, ఉపయోగం లేని, ఎన్నో మచ్చలు, ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపాలు గమనించండి, భయంకరంగా ఉన్న ఆ రాయి ఎలాగుందో ప్రస్తుతం దేవుని చేతిలో నేను అలా ఉన్నాను. నువ్వు అలాగే ఉన్నా. యేసులాగుండని ప్రతీది నీలో నుండి దేవుడి పని ఉంటుంటే చెక్కి అవతల పాడేయడం. చెక్కి ఈ పగుళ్ళు ఇవి అన్నీ తీసివేసి నిన్ను చివరికి ఎలా మార్చాలంటే సంపూర్ణంగా తన కుమారుని సారూప్యంలోకి నేనేం చేయాలి? తన కుమారుడంత స్వచ్ఛంగా, తన కుమారుడంత పరిశుద్ధంగా, తన కుమారుడంత సుగుణాలతో, తన కుమారుడంత సౌందర్యముతో, గమనించండి, తన కుమారుడంత మహిమతో నిన్ను చెక్కడం తండ్రి తీసుకున్న బాధ్యత. ఎవరు తీసుకున్న బాధ్యత? దేవుని బిడ్డలను గమనించండి, నీలో ఉండకూడదంతా తీసివేస్తాడు. దేవుని బిడ్డలను తీసివేస్తూ ఉంటాడు. కానీ గమనించండి, దేవుని సమస్య ఏంటో తెలుసా? ఈరోజు నిన్ను చక్కగా ఈరోజు చెక్కాడు, ఈరోజు తీసేసాడు అంతా. మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చి చూసేటప్పటికి మళ్ళీ అలాగే మారిపోతాం. తీసేసింది మళ్ళీ అంటించేసుకుంటాం. అయ్యో, రాత్రి నేను పని చేశాను కదా, ఈడలో పని చేశాను, తీసేసాను కదా, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనమే అంటించుకుంటాం. ఎవరు అంటించుకుంటాం? మనమే మనకు పెద్ద శత్రువులం. ఎవరు శత్రువులే? దేవుని బిడ్డలారా, నేనే నా సొంత శత్రు. దేవుని బిడ్డలారా, నేనే దోషిని. నా జీవితాన్ని ఎంత బాగు చేయాలనుకున్నా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది నేనే. నా సొంత శత్రు. మనందరికీ కూడా మన సొంత శత్రువులు మనము. దేవుని బిడ్డలను గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా. కానీ ఈ విషయాలు మనం చూసినప్పుడు చాలా గందరగోళం. ఎప్పుడుకవుతాను నేనే పెద్ద శత్రువుని? ఎవడో నన్ను పాడు చేయడం కాదు, ఎవడో నన్ను గమనించండి నాకు లేనిపోంది అంటించడం కాదు, నేనే అంటించుకుంటాను అంతా. దేవుని బిడ్డలను గమనించండి, ఆయన చాలా ఓపికగా ఉలి తీసుకొని, గమనించండి, ఉలి తీసుకొని సుత్తి తీసుకొని కొట్టి సరిచేస్తూ ఉంటే, దేవుని బిడ్డలారా, నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాను. నేను చేసిన పని అంతా పాడు చేసుకొని మళ్ళీ పాడు చేసుకుంటున్నాను. దేవుని బిడ్డలారా, ఇంకా ఆయన చాలా దూరం వెళ్ళాలి. నా విషయంలో చాలా పని ఉంది. మనందరి విషయంలో మనందరినీ యేసుక్రీస్తు సమరూపముతో మార్చడానికి చాలా పని ఉంది నీలో కదా. మనం ఏం చేయాలా? నువ్వేం చేయక్కర్లేదు, సహకరిస్తే చాలు. ఏం చేస్తే చాలు? సహకరిస్తే చాలు. ఆయన చేసి పెడతాడు. నిన్ను మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోడు ఆయన. ఏం చేయడు? నిన్ను వదిలిపెట్టి ఇక్కడ అంటున్నాడు, మిమ్మల్ని పిలిచేవాడు నమ్మకమైన వాడు గనక అలాగు చేయను. ఈ మాట చాలా జ్ఞాపకం ఉంచుకోండి. అలాగు చేయను. అలా చేసే ప్రయత్నం చేస్తాడనలే కదా. గమనించండి, అలా చేయగలడు అనలే. గమనించండి, అతడు ఇలా చేయగలడనలే. దేవుని బిడ్డలారా, ఆయన అనుకుంటే చేస్తాడనలే. దేవుని బిడ్డలారా, గమనించండి, మన వంతు మనము చేస్తే ఆయన వంతు ఆయన చేస్తాడని కూడా అనలే. ఏమంటున్నాడు? అలాగ చేస్తాడంతే. ఎందుకంటే ఆయన నీతో పని లేదు. ఎవరు చేస్తారు? ఆయన చేసి పెడతాడు. వాక్యం వింటున్న వల్ల ఇది దేవుని మీద ఉన్న నీకున్న గొప్ప పట్టు కాదు, నీ మీద ఆయనకున్న పట్టు. నీ మీద ఆయనకున్న పట్టు. దేవుని బిడ్డలారా, ఒకరోజు యేసుక్రీస్తులాగా ఆయన ముందు నిలబడతాం. దేవుని బిడ్డలారా, ఆయన చాలా ఓర్పుగా, గమనించండి, ఎంతో సహనంతో నీ మీద పని చేస్తున్నాడు. చివరికి నేను ఎలా మార్చడానికి? పరిశుద్ధంగా మార్చడానికి. కాబట్టి ఆయన పట్టుకి, ఆయన సహనానికి, ఆయన దీర్ఘశాంతానికి మనం ఏం చేయాలంటే కృతజ్ఞతలు చెప్పాలి కదా. నా యందు అంత ఓపికగా పనిచేస్తున్నావు అని. దేవుని బిడ్డలారా, గమనించండి, వాక్యం వింటున్న వాళ్ళరా, ఒక గొప్ప భక్తుడు బిల్లీ గ్రాహం గారు, ఆయన భార్య చనిపోయినప్పుడట ఆ సమాధి మీద రాయించాడట. ఏమనంటే, నిర్మాణం ముగిసింది, నీ ఓర్పుకు నా ధన్యవాదాలని రాసేట. నిర్మాణం ముగిసిపోయింది, నీ ఓర్పుకి నా ధన్యవాదాలు. ఓర్పుగా ఏం చేశాడు? నిర్మాణము సంపూర్తి చేశాడు. దేవుని బిడ్డలారా, ఆమె సమాధి మీద రాయించాడట.
వాక్యం వింటున్న వల్ల ఈరోజు ఆయన కూడా ఓర్పుగా ఏం చేస్తున్నాడండి, మన మీద పని చేస్తున్నాడు. మన మీద ఆయన నమ్ము, ఆయన నిన్ను పరిశుద్ధపరిచే ప్రక్రియ చేస్తున్నాడు. నిన్ను చెక్కుతున్నాడు తన రూపానికి, తన కుమారుడు రూపానికి. తన కుమారుని రూపముని యందు ఏర్పడే వరకు ఏం కలుగుతుంది అన్నాడు, ప్రసవ వేదన కలుగుతుంది. దేవుని బిడ్డలారా, నిన్ను ఆయన చాలా ఓర్పుతో పనిచేస్తున్నాడు, చెక్కుతున్నాడు, ఉండకూడనివి తీసివేస్తున్నాడు. గమనించిన చక్కని రూపం మనలో అమరుస్తున్నాడు. దాని కొరకు ఆయన ప్రయాసపడుతున్నాడు. నువ్వు ఆయన యందే నమ్ముకుంచు. నిన్ను నమ్ముకోకు. ఎవరినెవరు నమ్ముకోద్దు, నిన్ను నువ్వు నమ్ముకోద్దు, ఇంకెవరిని నమ్మకూడదు. వాళ్ళు ఎవరు నిన్ను పరిశుద్ధపరచలేరు, నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోలేవు. ఎవరు చేయాల్సిన ప్రక్రియ ఇదే, పూర్తిగా దేవుడు చేయాలి. ఈ పరిశుద్ధపరిచే ప్రక్రియలో ఈ ప్రయాస అంతా పడుతున్నాడు. నీ జీవిత కాలం పడుతుంది. దేవుని బిడ్డలారా, మా నాన్నగారు ఒకసారి ఒక స్మారక కూటంలో చెప్పారు, ఒకడు చనిపోయాడంటే అతని పని సంపూర్తి అయిపోయిందని అర్థం. ఇక్కడ పని సంపూర్తి అయిపోయింది, సిద్ధం. ఏమని అర్థం, సిద్ధం. కాబట్టి గమనించండి, దేవుడిని మీ మీద పని చేయడం మొదలుపెట్టాడు. నువ్వు ఒక్కసారి దేవుని నమ్ముకొని రక్షణ పొందావంటే నువ్వు ఆయన చేతులకు వచ్చినట్టే. నిన్ను ఎలా చెక్కాలో తన కుమారుని రూపమునికి చెక్కడానికి ఆయన తన జీవితాన్ని పణంగా పెడతాడు. ఇందాక మనం చెప్పుకున్నాం, నిన్ను పరిశుద్ధపరచడానికి ఆయన పెట్టిన పెట్టుబడి యేసుక్రీస్తు ప్రాణం, తన కుమారుని ప్రాణం. నిన్ను పరిశుద్ధపరచడానికే, దేని కొరకు, నిన్ను శుద్ధి చేయడానికి దేవాది దేవుడు తన కుమారుని భూలోకములోనికి పంపి ఆయన ప్రాణం పెట్టించాడు. ఇది ఆయన పెట్టిన పెట్టుబడి. వ్యర్థం కానిస్తాడా చెప్పాలి. నువ్వు ఒకసారి నువ్వు అపరిశుద్ధుడిగా మిగిలిపోతే గనక ఆ పెట్టుబడి వ్యర్థమైపోద్ది కదా. అవ్వనివ్వడు ఆయన, ఏమవనివ్వడా. అంత ఖర్చు పెట్టి ఆ ఇన్వెస్ట్మెంట్ అంతా వేస్ట్ అవనిస్తాడా? ఆ పెట్టుబడి వ్యర్థము కానివ్వడు. చివరికి మనల్ని ఎలాగైనా అలా మారుస్తాడు, పరిశుద్ధంగా మారుస్తాడు. మన జీవితం సంపూర్తి అయ్యేలోపు నేను ఎలా మారుస్తాడు, పరిశుద్ధంగా మారుస్తాడు. అప్పుడు ఆయన ముందు నిర్దోషముగా, నిష్కళంకముగా, మహిమ గల సంఘముగా ఎవరి ముందు నిలబడతాం? మనం ప్రభు ముందు నిలబడతాం. ఇది మన నిరీక్షణ, ఇది మన భరోసా, ఇది మన గ్యారంటీ. దేవుడిస్తున్న గ్యారంటీ. ఇది ఆయన ప్రాజెక్ట్. ఎవరి పని ఇది? పూర్తిగా దేవుని పని. మన ప్రమేమేమీ లేదు. నువ్వు సహకరించినా సహకరించకపోయినా ఎవరు చేసి తీరుతారు? దేవుడు చేసి తీరుతాడు. ఈ జీవితాన్ని నువ్వు అలా చూడడం మొదలుపెట్టు. ఆ కోణంలో చూడు. నీకు వస్తున్న శ్రమలు, నీకు కలుగుతున్న ఇబ్బందులు గమనించండి. నీకు కలుగుతున్న నిందలు, అవమానాలు, ఇవన్నీ కూడా దేవుడు నీలో పని చేస్తున్నాడు అని అర్థం. ఎవరు పని చేస్తున్నారు? దేవుడు నీలో పని చేస్తున్నాడు. వీటన్నిటి గుండా నిన్ను నడిపించి నిన్ను పనిచేసి తన కుమారునితో సారూప్యం గలవారిగా మార్చి తన ఎదుట నిలవబెట్టుకుంటాడు. అలాంటి ధన్యత ప్రభు మనెల్లరికి అనుగ్రహించిన గాక. మోకరించుకుందాం, ప్రార్థించుకుందాం. దయానిధి, ప్రేమ స్వరూపుడ, సర్వోన్నతుడానికి వందనాలు. ఈ దినం నీ వాక్యముల నుండి మా అందరితో మాట్లాడిన దేవా నీకు అనేక కృతజ్ఞతలు. నీ వాక్యము ద్వారా మాకు గొప్ప నిరీక్షణ దేవా, మా గొప్ప చింత తీర్చావు, మాకు గొప్ప నిరీక్షణ ఇచ్చావు. ఒకరోజు నువ్వు మమ్మల్ని శుద్ధులుగా మార్చి దేవా నీ ఎదుట నిలవబెట్టుకుంటావు. నిష్కళంకముగా, నిర్దోషముగా, మహిమగల సంఘముగా నీ ఎదుట నిలవబెట్టుకుంటావు మమ్మల్ని. ప్రభా నీకు వందనాలు దేవా. మా అందరి జీవితంలో పనిచేస్తున్నావు. మమ్మల్ని నిందారహితముగా నిలవబెట్టుకున్నట్టు దేవా నీవే శుద్ధి చేస్తున్నావు. నీకు వందనాలు. వినవాక్యమును బట్టి మేమందరము నిరీక్షణ గలవారమై దేవా నీ అందే నమ్మికుంచి పూర్తిగా నీ మీద ఆధారపడి ఆనుకొని దేవా ఇదిగో మా పూర్తి విశ్వాసము నీ అందుంచి మా భవిష్యత్తును గురించి ఎంత మాత్రం చింతపడక
మా భవిష్యత్తు నీ చేతిలో ఉన్నదని మేము సత్యమెరిగి దేవా నీ చేతుల యందు మేము సేదదీరగల, నీ రొమ్ము యందు సేదదీరగల ధన్యత మా ఎల్లరికి అనుగ్రహించమని మమ్మల్ని పరిశుద్ధపరచుటకు పూనుకొని ఈ లోకములోనికి తన కుమారుని పంపి ఆ కుమారుని ద్వారా మనకు రక్షణ అనుగ్రహించిన యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి.